ఆనరబుల్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, గౌరవనీయులైన చీఫ్ సెక్రటరీ గారు, గౌరవనీయులైన వేం నరేందర్ రెడ్డి గారు, గౌరవనీయులైన స్థానిక శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ గారు, ఎమ్మెల్యే చేవేళ్ల కాళ యాదయ్య గారు, ఇంకా నవీన్ యాదవ్ గారు, వివిధ కార్పొరేషన్ల చైర్పర్సన్స్, ప్రజా ప్రతినిధులందరూ ఈ ఉజ్జయిని సద్ధర్మ పీఠపాలిత అచిలేశ్వర స్వామి ఆశీస్సుల కోసం, వీరభద్ర స్వామి ఆశీస్సుల కోసం, ఓంకారేశ్వర స్వామి పవిత్ర ప్రాంగణ ఆశీస్సుల కోసం వేంచేసి ఉన్నారు. వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది పవిత్ర ప్రాంగణం. నగేష్ గారు, వాళ్ళని అట్లాగే వచ్చి కూర్చోబెట్టండి. చదువుతుండే మంత్రాలు చదువుతూ వచ్చి కూర్చోండమ్మా. మంగళవాద్యాల కళాకారులు, వేద పండితులకు మీరు జాగా చూపించండి కొంచెం. ప్రథమేష్ దే విల్ బి సిట్టింగ్ హియర్. నో, దోస్ 108 బ్రాహ్మిన్ బాయ్స్ విల్ బి సిట్టింగ్ హియర్. నో, నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఎవరు ఏ మంచి పని తలపెట్టినా ఆ సంకల్పం సమాజం మొత్తం సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి సహృదయపు ఆలోచన విజయవంతం కావాలని మనం ప్రార్థిస్తాం మన తొలివేలుపు గణపతిని. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. ఒకసారి గణపతి ఆకృతిని తలుచుకుంటే చాలు. పెద్ద తల అంటే థింక్ బిగ్, పెద్దగా ఆలోచించమంటోంది గణపతి శిరస్సు. అలాగే చిన్న కళ్ళు అంటే సూక్ష్మమైన దృష్టి, లోతైన చూపు కోసం ప్రతి విషయాన్ని ఇన్డెప్త్గా మనం అవగాహన కల్పించుకోముంటాయి ఆ గణపతి కళ్ళు. మరి తుండం, కష్టసాధ్యమైంది ఏదీ లేదు. ఇఫ్ యు ఎక్స్టెండ్ యువర్ ట్రయల్, నీ ప్రయత్నాన్ని నువ్వు కొనసాగిస్తే ఏదైనా విజయం సాధించవచ్చు అని చెప్పేదే తొండం. అలాంటి గణపతి తొలి వేలుపుగా పూజలు అందుకున్నారు. సంకల్పంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, అలాగే రాష్ట్ర పాలకులందరూ, రాష్ట్ర ప్రజలందరికీ చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఆ గణపతి మనకు ప్రతి వ్యక్తిని ఒక గుణపతిగా మారుస్తూ అందించాలని ప్రార్థించారు. ఆ సంకల్పం తర్వాత గౌరవనీయులైన సీఎం గారు గోపూజలో పాల్గొంటారు. అక్కడ ఆవు దూడ సిద్ధంగా ఉన్నాయి. గోపూజ తర్వాత చేవేళ్ల ఎన్కేపల్లిలో తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న గోశాల శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు. ఈ గోశాల హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో హెచ్ఎండిఏ
కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ ఐఏఎస్ గారు, సిజిఎం పరంజ్యోతి గారు ఆ శిలాఫలకం దగ్గర ఉంటారు. మనకు తెలుసు షాబాద్ దుబ్బ సోనియా, మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ గారు, గరుగు రాజు గారు వైస్ చైర్మన్, ముదిగొండ ప్రభాకర్ యాదవ్ కౌన్సిలర్, మరి ఆనరబుల్ ఎమ్మెల్యే కాలే యాదవ్ గారు ఈ గోశాలకు సంబంధించిన శిలాఫలకం దగ్గర ఉన్నారు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి వర్యులు కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ముందుగా గణపతి ఆశీస్సులు అందుకొని గోపూజ గావిస్తూ ఉన్నారు. పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ దుహంతి గవః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారార్థమిదం శరీరం అన్నది వేదోక్తి. నది ఎవరి కోసం పారుతుంది? మానవాళి కోసం. ఆవులు ఎవరి కోసం పాలిస్తాయి? మన కోసం. చెట్లు ఎవరి కోసం గాలినిస్తాయి, పూలనిస్తాయి, ఫలాలనిస్తాయి? మన కోసం. మరి మనం కేవలం మన కోసమే కాకుండా మన పక్కవారి కోసం కూడా స్పందించాలి, సాయం అందించాలి అనేదే ఈ పరోపకార సూక్తి. మరి వృక్షో రక్షతి రక్షితః, చెట్టును మనం రక్షిస్తే చెట్లు మనం రక్షిస్తాయి. అలాగే గావో రక్షతి రక్షితః, ఆవుల్ని కూడా మనం రక్షించాలి, నదుల్ని కూడా రక్షించాలి, ప్రకృతి యావత్తును రక్షించాలి. మన భవిష్యత్ తరాల కోసం, మన పిల్లల కోసం, పిల్లల పిల్లల కోసం ఆరోగ్యాన్ని అందించాలి అంటే ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. ఆ ప్రకృతిలో భాగమే మరి గ్లోబల్ డెస్టినేషన్గా హైదరాబాద్ నగరాన్ని మారుస్తూ తెలంగాణను ఒక విశ్వ అనుసంధానం చేస్తూ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు రిలీజ్ చేసిన గ్లోబల్ డాక్యుమెంట్ మనకు తెలుసు. కోర్ అర్బన్ ఏరియా హైదరాబాద్ మహానగరం, అలాగే పెరి అర్బన్ రూరల్ అగ్రికల్చర్ ఏరియా అంటూ ఈ కోర్ అర్బన్లో కూడా ప్రకృతి మనకిచ్చిన వరం మూసీ నది. ఈ మూసీని ఒక పరిశుభ్రమైన నీళ్లతో ప్రవహించేలా చేయటమే సంకల్పం. ఆ సంకల్పానికి అటు గణపతిని, ఇటు గోమాతను పూజిస్తూ, అలాగే వీరభద్రుని పాదాలు కూడా ఉన్నాయి. వీరభద్రుని పాదాల చెంత పూజ సలిపి ఆ ఆలయం లోపలికి వెళతారు. ఉజ్జయిని సద్ధర్మ పీఠ పాలిత మచిలేశ్వర వీరభద్రస్వామి దేవస్థానంలోకి వెళ్తారు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు. పాతరాతి యుగం నుంచి మనిషి వ్యవసాయం నేర్చుకున్నప్పటి నుంచి ఆవులకి, ఎడ్లకు మనకు ఉన్న బంధం మనకు తెలుసు. మనం ఎడ్ల పొలాల పూజ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఎద్దును ఒక నందీశ్వరునిగా భావిస్తాం. కొమ్ములకు అందమైన రంగులు పూస్తాం, పూజిస్తాం. అలాంటి ప్రకృతిలో భాగమైనటువంటి ఆవులు, దూడలు, ఎడ్లు తెర మీద చూస్తూ ఉన్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు కుటుంబ సమేతంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు.